హాయ్ హలో ఓకే. సో మన సొసైటీలో పిల్లలు పాడైపోవడానికి కారణము కొన్ని స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే మనకి 100 మంది పిల్లలు ఉంటే 100 మందిలో 87 మంది 87% వరకు పిల్లలు ఫోన్ లేకపోతే అన్నం తినట్లేదు. పిల్లలు ఫోన్ లేకపోతే ఫిజికల్ గేమ్స్ కూడా ఆడలేని పరిస్థితుల్లో ఓబిసిటీ లేకపోతే డయాబెటిక్స్ ఇవన్నీ కూడా పిల్లలకు కూడా రావడం జరుగుతుంది. సో ఎందుకని పిల్లలు ఇంత లేజీగా అయిపోతున్నారంటే లేజీ టీచింగ్స్ అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎవరు వాళ్ళని గైడ్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళని కోచ్ చేస్తున్నారు. సో నేను ఒక థాట్ చేస్తున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. సో ఐ వాంటెడ్ టు గో టు ఎవ్రీ ఇండివిజువల్. కొన్ని లొకాలిటీస్లో ఉన్న పిల్లల్ని నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ అది ఆ ఇంటర్వ్యూ అనేది షార్ట్ ఇంటర్వ్యూ. వాళ్ళు ఎలాగ సండే స్కూల్ ఉండాలి, ఎలాగా బైబిల్ని వాళ్ళకి వినాలని ఆశగా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే నేను మీకు వినిపించాలని ఆశపడుతున్నాను యాజ్ అ టీచర్స్గా. ఆమె ట్రైనర్, నేను ట్రైన్ చేస్తూ ఉంటాను. సండే స్కూల్ టీచర్స్ని ట్రైన్ చేయడానికి వెళ్తుంటాను. ట్రైబల్ ఏజెన్సీకి ఇట్లా అన్ని చోట్లకు వెళ్తుంటాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏమైపోతుందిరా అంటే టీచర్స్ బలహీనత వల్ల, టీచర్స్ ఆసక్తి కోల్పోవడం వల్ల. ఇప్పుడు చూడండి, రెండు విషయాలు ఉంటాయి. మోటివేషన్ అంటే ఏంటంటే మనం వాళ్ళని బలపరిచినప్పుడు ఏమైందంటే దే డూ స్టార్ట్ డూయింగ్ ఆ మూమెంట్ వరకే, ఏమంటారు, ఆ యాంగ్జైటీ ఎక్సైట్మెంట్ ఉన్నంతసేపే చేస్తారు. కానీ ఆ మోటివేషన్ అయిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకొని దే హ్యావ్ టు వర్క్ ఇన్ కన్సిస్టెన్సీ, కంటిన్యూగా చేస్తుండాలి దాన్ని. ఇప్పుడు మనకి డాక్టర్ గారు ఏదైనా చెప్పి ఒక ఎక్సర్సైజ్ చేయమన్నారంటే ఆ జబ్బు నయమైపోయే వరకే చేయమని దాని అర్థం కాదు. యూ హ్యావ్ టు అడాప్టెడ్ ఫర్ ద లైఫ్. నీ లైఫ్ స్టైల్గా మార్చుకొని నువ్వు ఇంకా అలాగే చేస్తూ ఉంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, లేకపోతే డైట్ కానీ మెయింటైన్ చేస్తే ఎంటైర్ నువ్వు నీ లైఫ్ అంతా బాగుంటుంది. సో ఆ పెరడ్ వరకే, మోటివేషన్ ఉన్నంత వరకే నేను కదులుతాను, మాట్లాడుతాను, తర్వాత నుంచి నా పనులు నేను చూసుకుంటాను అని అంటే పిల్లలు పాడైపోతారు. జనరేషన్ విల్ వెయిన్. వాళ్ళు ఎట్లా అయిపోతున్నారంటే అడిక్ట్ అయిపోతున్నారు. దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఇప్పుడు మీరు పేపర్ ఓపెన్ చేస్తే చాలు, ఈ ఫోన్ వల్ల ఇలా చనిపోయారు, అలా చనిపోయారు అని. ఇవన్నీ మార్చాలంటే ఇట్స్ నాట్ చిల్డ్రన్ ప్రాబ్లం, ఇట్స్ ఆ ప్రాబ్లం యాజ్ అ టీచర్స్. సో మనల్ని మనం బలపరచుకోవడానికి మనం ఎలాగైతే వాక్యం తీసుకున్న వాళ్ళని బలపరచాలి. సో లెట్స్ ప్రే టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్, బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే. సో నేను ఆ ఇంటర్వ్యూస్ అన్నిటినీ నేను పోస్ట్ చేస్తాను నా ఛానల్లో, బిఏ సాల్ట్ అండ్ లైట్ అనే ఛానల్, కొత్త ఛానల్లో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.